హలో ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా! ఈరోజు యశ్వంత్ బర్త్‌డే అనమాట. వాడు పుట్టి 16 ఇయర్స్ అయింది. నాకింకా గుర్తుంది. నేను హాస్పిటల్‌లో ఉండడం, సి సెక్షన్ చేయడం అన్నీ కూడా నాకేదో 1 వీక్ ముందు జరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ అప్పుడే 16 ఇయర్స్ ఎంత ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోయాయో చూడండి. ఈరోజైతే యశ్వంత్ వాడికి కావాల్సిన టాయ్స్, ఇంకా చాక్లెట్స్, కేక్ అన్నీ కొనుక్కోవడానికి మేమైతే షాపింగ్‌కైతే వచ్చామన్నమాట. లోపలికెళ్ళి చూద్దాం. యశ్వంత్‌కి ఏం కావాలో అవన్నీ కొనుక్కుంటాడు. లెట్స్ గో. మేము ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా చేసేవాళ్ళం. అంటిల్ 12 ఇయర్స్ వరకు చేసామన్నమాట. తర్వాత నుంచి బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. నేనింక పెద్దోడినయిపోయాను కదా! అనేవాడనమాట. అందుకే పెద్దగా సెలబ్రేట్ చేయట్లేదు. ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు. మేము 4 మెంబర్స్ మాత్రం కేక్ కట్ చేయడం, ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం అవి చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఈరోజు చెప్పాలి అంటే మేము మార్నింగ్ మర్చిపోయాం. ఇవాళింకా 4థ్ ఏప్రిల్ అనుకుంటున్నామనమాట. యాక్చువల్‌గా వాడు పుట్టింది 5థ్ ఏప్రిల్ అనమాట. సో, మర్చిపోయాము. తర్వాత మార్నింగ్ 11:00 ఆ టైంకయితే గుర్తొచ్చిందనమాట. తర్వాత ఇంకా హెడ్ బాత్ చేయమని షాపింగ్‌కయితే తీసుకెళ్ళామన్నమాట. యాస్డాకయితే వచ్చేసాము. ఇంగో ఫుల్ ప్రిపేర్డ్ అనమాట. కార్ట్ కూడా పట్టుకొని వచ్చేసాడు. చూసుకుంటున్నాడు బొమ్మలు. యశ్వంత్ డాడీ బడ్జెట్ చెప్పాడా నీకు? ఓకే. మన దగ్గర ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఎగ్ షాట్ ఇంకా పెద్దగానే ఉంది, హాట్ వీల్స్ ఉంది, ఇంక చిన్న చిన్న ఏమన్నా బొమ్మలు కొనుక్కోవాలంటే ఎందుకంటే కావాలా ఏది హైపర్ జెల్ జెల్లా అంటే ఆర్బీస్ తెలుసు కదమ్మా, ఆర్బీస్ అవి షూట్ చేస్తుంది. జెల్స్ ఇచ్చాడా? ఇవ్వలేదా? కొనాలా? ఇదిగో ఇక్కడ అదిగో ఇక్కడ ఉంది ఒకటి. ఇవ్వలేదు, అది జస్ట్ బాకెట్ ఇచ్చాడు. ఏంటి జెల్ అంటే ఇవి కొనుక్కుని ఇట్లు కొడతాయి, అని కొడుతుంది, గట్టిగా తగులుతాయి అనుకుంటా. సైడ్ రీమా కూడా చూడండి ఒక గిఫ్ట్ కొనిపించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. కన్ఫ్యూజన్లో ఉన్న యశ్వంత్ ఏం అడగాలి, ఏం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు. అదిగో చూడండి బుర్ర కొనుక్కుంటున్నాడు. చిన్నప్పటి నుంచి చాలా బొమ్మలైతే కొన్నామండి. ఇప్పుడు షాపులో చూసినవి కూడా ఆల్రెడీ ప్రతీది కొన్నవే అన్నమాట. అందుకే యశ్వంత్‌కి ఏం తీసుకోవాలనేది అర్థం కావట్లేదు. ఇద్దరు ఆడేస్తున్నారు. కేర్ఫుల్. ఇది చూడండి, రెండు కలిపి కూడా చేయొచ్చు అనమాట. అది అటాచ్మెంట్ ఉంది. ఏ తీ ఓపెన్ యశ్వంత్, ఇదిగో పెట్టి మళ్ళీ. ఓకే ఓకే. బొమ్మలన్నీ చిన్నగా ఉన్నాయి అన్నాడు కదా, నచ్చలేదనమాట. అయితే నేను చాక్లెట్ తీసుకుంటానని చెప్పి ఇప్పుడు చాక్లెట్ సెక్షన్కి వచ్చాడు. చూడండి చెల్లెలు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. క్యాండీయా ఇక్కడ వద్దా? అయితే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మంచిది 750 ఉంది కదా, 750 పీసెస్ ఆఫ్ 55 పౌండ్స్. అది ఏంటది? లెగో. లెగోది వద్దా? లెగో ఎన్ని ఆడతావురా? చూడండి నేను వెజ్ కేక్స్ కావాలన్న అనమాట, అందుకే ఇంక తీసుకుంటున్నాము. ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ కేక్స్ అయితే ఉన్నాయి. ఇది చాక్లెట్ కేక్ యశ్వంత్కి ఇష్టం, లేదన్నా కూడా వెజ్ కదా నేను తినేస్తాను అన్నమాట. చూడండి చాలా రకాల కేక్స్ ఉన్నాయి. చూడండి గ్యాలక్సీ రిప్పుల్ అంట, భలే ఉంది. గ్యాలక్సీ 1 చాలా రకాల డిఫరెంట్ కేక్స్, ఇవి బాగున్నాయి. 6.75 అంట. 6.75 బాగుంది కదా. కప్ కేక్స్ చూడండి, కప్ కేక్స్ భలే ఉంది. కాకపోతే వీటన్నిటిలో ఎగ్ ఉంటుంది, నేను తిన్న కనుక తీసుకోవట్లేదు అనమాట. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఇవి అమ్మాయిలకి అనమాట కప్ కేక్స్, పింక్ కలర్ యూనికార్న్. ఇది గ్యాలక్సీ 1 ఎంత బాగున్నాయో.
చూడండి నూడిల్ కేక్ లాగా ఉంది. నూడిల్ కేక్ ఫుట్బాల్ కప్ అనమాట. ఇది చూడండి అమ్మాయిలకి అనమాట కేక్. చూడండి 16. ఇక్కడ ఇంకా చాలా రకాల కేక్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా పెప్పా పిగ్ కేక్ ఎంత 14 అంట. ఇది చూడండి పెట్రోల్ కేక్. ఈ కార్స్ ఉంటుంది చూసారా, కార్స్ కేక్ అనమాట. ఇది చిన్నప్పుడు యశ్వంత్కి ఐ థింక్ 10 years ఉన్నప్పుడు ఇదే కేక్ కొన్నాం. ఇప్పుడు ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు కేక్స్ మీద. చూడండి వాలేస్ అండ్ గ్రోమెట్. యా ప్రిన్సెస్ కేక్, కిడ్స్ విల్ లవ్ ఇట్. ఎస్పెషల్లీ రీమా అయితే నాకు ఇది కావాలండొచ్చు. ఇది కూడా ఉంది మోనా కేక్. వావ్, ఇవన్నీ కూడా మ్యాక్స్ 14లో ఉన్నాయి. మ్యాక్స్ 14, 15 అనమాట కేక్స్ అన్నీ. ఇది చూడండి, ఇది కొంచెం పెద్దది ఉంది. విక్డ్ మన స్పైడర్ మ్యాన్ కేక్. అన్నీ భలే తయారు చేశారు. మినియాన్స్ కేక్. బాగున్నాయి, ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఆస్ట్రాలోని. ఇది చూడండి ఫుట్బాల్ కేక్ అనమాట. చూడండి ఫుట్బాల్ పైన ఉంటాయి, పైన మోడల్ అనమాట. హాఫ్ ఫుట్బాల్ కేక్ అనమాట. ఇక్కడ కూడా అదే ఉంది. చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదంతా కేక్ సెక్షనే. సానిక్ కేక్. ఏమొద్దా నీకు? నార్మల్ కేక్స్ అనమాట. పింక్ స్వీట్ షాప్. అబ్బాయిలకి ఇది నచ్చుతుంది. ఇది చాక్లెట్ వన్ కదా. కాస్ట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది బాగుంది, సూపర్ ఉంది కదా. చూడండి క్యారమిల్ కేక్ ఎంత బాగుందో. బిస్కెట్ డిజైన్ వచ్చింది. ఎక్స్బాక్స్ కేక్. వావ్, 15 pounds అంట. ఎంత బాగుందో. ఈ సెక్షన్ అంతా కేక్స్ చూడండి. చాలా వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి. చూడండి అన్న చెల్లెళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకుని వచ్చేస్తున్నారు. ఏవో మాట్లాడుకొని వచ్చేస్తున్నారు ఇద్దరు అండి. చాక్లెట్ గేటువా ఈ కేక్ తీసుకున్నాడు. లెట్స్ సీ. నాకేదో వెజ్ కేక్ తినాలనిపించింది, అందుకే వెజ్ నేను తీసుకున్నాను. ఇది యశ్వంత్ అనమాట. యశ్వంత్కి మోస్ కావాలన్నాడు. 6 చాక్లెట్ మోస్. లోపలంతా చాక్లెటే, వేరే ఫ్లేవర్ ఏం అడగడు. చాక్లెట్. టైం కదా. చూడండి ఎగ్స్ చూడండి ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయో. Do you want to replace cake though? Yes. చూడండి స్మార్టీస్ ఈస్టర్ ఎగ్ కావాలన్నాడు. సో అది కూడా తీసుకుంటున్నాం అనమాట. సో చూడండి వెనకాల 2 చాక్లెట్స్ వస్తాయంట లోపల. స్మార్టీస్ వస్తాయన్నమాట. ఇవి లోపల ఉంటాయి, ఎగ్ లోపల. ఈ ఎగ్ కూడా తీసుకుంటున్నాడు అనమాట. ఇది చూడండి ఈ చికెన్. ఇప్పుడు ఈస్టర్ హాలిడేస్ కదా, పిల్లలకి యాక్చువల్గా బాగా యశ్వంత్ ఇష్టపడతాడు అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుని తినేస్తాడు. సో ఇవి ఎక్కువ తీసుకుంటున్నాం. 1.75 చాలా రేట్ తగ్గించాడు. చూడండి ఎన్ని తీసుకున్నాం, చాలా తీసుకున్నాం. ఇవి సిల్వర్ బర్న్ వెళ్ళాలి గిఫ్ట్కి వద్దా? ఇంకా వెళ్తాం అంటే డాడీని అడుగు మరి. డాడీ ఓకే అంటే సిల్వర్ బర్న్ వెళ్దాం. అయినా నీకు 10 pounds ఇస్తానన్నాడుగా. ఇస్తానన్నాడు. ఇప్పుడు 31 pounds ఉన్నాయి నాకు. నీ దగ్గర 31 ఉన్నాయా? ఎక్కడ దాచావురా? ఏంటి సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు ముందు 20 pounds ఉంది నాకు. ఇప్పుడు ఏంటి స్కూల్ ఉంది కదా, 1 pound ఇచ్చారు కదా. ఎవరిచ్చారు? డ్రెస్ దే, దానికి ఒక దక్కదంట నేను ఉంచుకున్నాను. ఇప్పుడు డాడీ 10 pounds ఇస్తున్నానట. ఓకే 31 అవుతాయా? 31 pounds. యశ్వంత్ కొనుక్కున్నాడు చూడండి ఫేవరెట్ది. ఇది వెంటనే తినకూడదంట, 2 hours తర్వాత తినాలి. అందుకే ఓపెన్ చేసి ఇలా పెట్టాము, తర్వాత తింటాడు అనమాట. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డియర్ యశ్వంత్, హ్యాపీ బర్త్డే టు యు.
పెట్టచ్చు కదా. నాకు చిన్నది ఇదా ఓకే ఓ నాకు ఇస్తావు కదా. ఏది నేను కట్ చేస్తా, ఫస్ట్ నీకు పెడతా. నీకు ఫస్ట్ పెడతా ఫస్ట్. ఇదిగో ఇలా నుంచు, ఇలా నుంచు, ఇలా నుంచు. మరి వద్దన్నా. సూపర్ ఉంది కేక్. యశ్వంత్కి 10 pounds ఇస్తామన్నాం కదా, మర్చిపోయాడు, అడగలేదు కేక్ కట్ చేసిన తర్వాత కూడా. పదండి వెళ్ళి ఇచ్చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుతాడు. సేవింగ్స్ చేసుకుంటున్నాడంట. ఆల్రెడీ మేము ఇచ్చిన ముందు మనీ కూడా సేవ్ చేసుకున్నానని చెప్పాడు చూసారా. ఇప్పుడు 31 pounds అయ్యాయంట వాడి దగ్గర. క్వీన్ ఎలిజబెత్ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ ఫొటోసే ఈ 10 pounds మీద. మన కాగితంలా ఉండవు అనమాట. ఇక్కడ చూసారా మీరు, కవర్లా ఉంది చూసారా. ఇవి వాటర్లో తడిచినా ఏమవుదు ఈ నోటు. పదండి లెట్స్ గివ్ ఇట్ టు యశ్వంత్. యశ్వంత్ 10 pounds అన్నాం కదా, ఇదిగో 10 pounds. థ్యాంక్ యూ. సేవ్ చేసుకో. సేవ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. అయితే ఎల్లు కేక్ తినే ఫాస్ట్గా, తీసుకున్నావు కదా. ఓకే దాసేసుకో. దాచుకుంటాను. ఓకే. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.